మనం ప్రయాణాలు మృত্যు గంటికలు మోగిస్తున్నాయి. రోడ్డు ఎక్కితే చాలు ప్రాణాలకు గ్యారెంటీ ఉండటం లేదు. ప్రైవేట్ బస్ అయినా ఆర్టీసీ బస్ అయినా మరే వాహనమైనా ప్రాణాలపై ఆశలు వదిలేసుకొని ప్రయాణాలు చేయాల్సిందే. కర్నూలు ఘోర ప్రమాదం కళ్ల ముందు కదలాడుతుండగానే తెలంగాణలో చేవెళ్ల దగ్గర మీర్జాగూడలో జరిగిన ప్రమాదం మరింత హృదయ విదారకరంగా ఉంది. అతి వేగంగా వచ్చిన కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ బ్రేకింగ్ విజువల్స్ ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. దీంతో ఆర్టీసీ బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ దస్తగిరితో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. తాండూరు డిపోకు చెందిన ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులే ఉన్నారు. శని ఆదివారాలు సెలవు రావడంతో సొంతూరులోకి వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. ఉదయం 7:05 మీర్జాగూడ సమీపంలోకి రాగానే ప్రమాదం జరిగింది. బస్సును ఢీకొట్టిన టిప్పర్లో దాదాపు 50 టన్నుల కంకర ఉంది. బస్సును ఢీకొట్టిన తర్వాత టిప్పర్లోని కంకర అంతా బస్సులో పడిపోయింది. దీంతో చాలా మంది ప్రయాణికులు ఆ కంకర కింద పడి ఊపిరాడక చనిపోయారు. ఇక మృతుల్లో ఒక చిన్నారి సహా 11 మంది మహిళలు ఉన్నారు. స్థానికులే స్పందించింది. బస్సులో ఇరుక్కున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చేవెళ్ల వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇక తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అనుకుంటున్నారు. ఇక మెరుగైన చికిత్స కోసం వీరిని హైదరాబాద్ తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఈ ప్రమాదంలో హైదరాబాద్ బిజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా చేవెళ్ల వికారాబాద్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలం చూస్తే చాలా భీతావహంగా ఉంది. బస్సు నుజ్జునుజ్జైంది. నిలువుగా సగానికి తుక్కుతుక్కైంది. లో విజువల్స్ మనం చూస్తున్నాం. మెయిన్ గా మొన్నటి వరకు ప్రైవేట్ బస్సుల స్పీడ్ కు కళ్ళెం వేయలేరా అని ప్రశ్నలు వినిపించాయి. కానీ తాజాగా ఆర్టీసీ బస్సుల వేగానికి కంట్రోల్ ఉన్నప్పటికీ రోడ్డుకే ప్రైవేట్ వాహనాల పరిస్థితి ఏంటి? వాటి వేగానికి నియంత్రణ ఉండదా? ఇప్పుడు ప్రమాదం జరిగిన మీర్జాగూడ ఒక్కటే కాదు, ఏ రోడ్లోకి వెళ్లినా టిప్పర్లు ఎదురుపడితే నడిచేవారు సైతం కంగారు పడుతున్నారు. ఎక్కడ మీదకొస్తుందో ప్రాణాలు పోతాయని బెదిరిపోతాం. ఈ విషయం రవాణా అధికారులకు తెలియంది కాదు, ప్రజాప్రతినిధులకు వేరుగా చెప్పకర్లేదు. పైగా ఇలాంటి టిప్పర్లు నడిపేవారు పెద్దవారే ఉంటారు. దాంతో వారి జోలికి వెళ్లరు. దీంతో టిప్పర్ యజమానులు, టిప్పర్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా ఉంటున్నారు. టిప్పర్ రోడ్డెక్కితే అందరూ దారివ్వాలని అన్నట్టుగా టిప్పర్లను డ్రైవ్ చేస్తుంటారు. ఇక మీర్జాగూడ దగ్గర జరిగింది అదే. ఇక తాండూరు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మృతులు ఎక్కువగా తాండూరు చేవెళ్లకు చెందిన వాసులే. మృతుల వివరాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. తాండూరుకు చెందిన ఒకే కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడి చేవెళ్ల వికారాబాద్ లో చికిత్స పొందుతున్న వారిని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనికోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో వార్డులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తారు. ఇక బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజేంద్రనగర్ డీసీపీ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఆర్టీసీ ఎండీ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు ప్రమాదంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందజేయనుంది. క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మీర్జాగూడ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్లలోని మృతుల కుటుంబాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడం సరికాదని పొన్నం స్పష్టం చేశారు.
6 గంటల 45 నిమిషాలకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 10:50 ప్రయాణ చేసిన హైదరాబాద్ కంకరెంట్ ఇందులో కర్ణాటక మహిళ యాక్సిడెంట్ డ్రైవరు ఇంకా ఇంజరీస్ లో పట్నం మహిళ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. పోస్ట్ మార్టమ్స్ అనేది ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ ఒక్కరికి हैदराबाद के रूरल एरियाज में रंगारेड्डी डिस्ट्रिक्ट में एक बस एक्सीडेंट के कारण 20 लोग मृत्यु हो गए। भारतीय जनता पार्टी की ओर से मेरा ओर से जो मृत्यु हो गए उनको श्रद्धांजलि अर्पित करता हूं। उनका परिवारों इस स्थिति में जो भी अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहे, भगवान से प्रार्थना करता हूं जल्दी से जल्दी वो अच्छा हो। मैं सभी लोगों से अनुरोध करता हूं, एक्सीडेंट्स रिसेंटली अलग अलग जगह बढ़ रही, इसलिए जब भी कोई भी जर्नी करते हैं जो भी ड्राइवर्स है और ज्यादा से ज्यादा प्रिकॉशन ले, क्योंकि भगवान दिए से जान कौन वापस नहीं ला सकता है। जो मानव जन्म लेना बहुत सालों का जो तपस्या है उसके कारण ही अपन मानव जन्म लेते हैं। मैं फिर एक बात उनको श्रद्धांजलि अर्पित करता हूँ, कंडोलेंस व्यक्त करता हूँ।